హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో అది వచ్చేసి ఫర్ ద పొజిషన్ ఆఫ్ గో ఏఐ అసోసియేట్ హైదరాబాద్ అనే పొజిషన్కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళను హైరింగ్ అయితే చేస్తున్నారు. సో తెలంగాణ, ఆంధ్ర నుంచి మేల్ ఫీమేల్ ఎవరైనా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో అమెజాన్ కంపెనీ గురించి అయితే మనకు తెలిసిన విషయమే. సో చాలా బెస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీ ఇన్ ద వరల్డ్. సో ఈ కంపెనీలో జాబ్ చేయాలనే కోరిక అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, the associate has to several hundred videos in shift and provide responses by following goals on accuracy, speed and right acceptable practices. సో ఏంటి అంటే, అసోసియేట్ వచ్చేసి సెవెరల్ హండ్రెడ్ వీడియోస్ అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. సో వాచ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉంది, స్పీడ్, ప్రొడక్టివిటీ ఎలాగుంది, సో దాంట్లో ఆ వీడియోస్కి సంబంధించినటువంటి ఏమైనా ఎర్రర్స్ కనిపిస్తున్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేవి మీరైతే వాచ్ చేయాల్సి ఉంటుంది. సో వాచ్ చేసి దానికి సంబంధించినటువంటి రివ్యూ అనేది మీ హై లెవెల్ టీమ్కి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీరు వర్క్ చేయాల్సిందైతే వీడియోస్ పైనే ఉంటుంది. వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, సో టెక్స్ట్ కానీ, సో ఇలాంటి వాటిపైన అన్నిటిపైన మీరు ఫోకస్ చేసి రివ్యూస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇనీషియల్గా అయితే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. కంపెనీ వాళ్ళే పూర్తిగా ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో వన్స్ మీకు ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంటారు వర్క్ అనేది ఎలా చేయాలనేది. సో చాలా సింపుల్గా ఉంటుంది, పెద్దగా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. అయితే మీరు అసోసియేట్ ఖచ్చితంగా అయితే 6.8 నుంచి 7 hours పర్ డే అయితే ఖచ్చితంగా వీడియోస్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్స్ వితౌట్ బ్రేక్స్ అనమాట. సో విత్ బ్రేక్స్ అయితే 9 hours ఉంటుంది. సో వితౌట్ బ్రేక్స్ వచ్చేసి 6.8 నుంచి 7 hours పర్ డే ఖచ్చితంగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా మీకు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటి అంటే, దే షుడ్ మెయింటైన్ డెడికేటెడ్ వర్క్ స్పేస్. సో ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక వర్క్ స్పేస్, సపరేట్ రూమ్ కానీ, లేదంటే ఒక హాల్లో ఎక్కడైనా కార్నర్కి కూర్చోవడానికి దానికి కావాల్సినటువంటి టేబుల్, చైరు, అలాగే సఫిషియంట్ లైటింగు, సో వర్క్ స్పేస్ రిలేటెడ్ ఇలా మీరైతే అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. కాబట్టి మీరేంటంటే ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే వర్క్ రిలేటెడ్ డాటా షుడ్ నాట్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్ అదర్ దెన్ ఎంప్లాయీ. సో ఇదేంటి అంటే, ఎంప్లాయీ మీరు ఎవరైతే ఉన్నారో మీరు తప్ప కంపెనీ డాటాని వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయకూడదు. ఒకవేళ అలా యాక్సెస్ చేసినట్లయితే కంపెనీ అనేది మీ పైన లీగల్గా యాక్షన్ తీసుకుంటుంది. సో ఇట్స్ ఇల్లీగల్ అనమాట. సో తప్పకుండా మీరేంటి అంటే, మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మిగతా టైంలో కానీ మీ డాటాని, కంపెనీ డాటాని మాత్రం ఎవరు యాక్సెస్ చేయడానికి వీల్లేదు. అదైతే ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. సో ఇది వచ్చేసి నాన్ టెక్నికల్ రోల్ ఇది. సో కాంట్రాక్ట్ బేస్ పైన ఉంటుంది. 6 months అయితే ఇనీషియల్గా. సో 6 months తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ఆన్రోల్ చేసుకుంటారు, పర్మిట్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ చూడండి, అబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్స్. సో ఓవరాల్గా మీకు వచ్చేసి ఇమేజెస్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్స్ పైనే ఉంటుంది. సో వాటిని చూస్తూ మీరు వాటికి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఎర్రర్స్ కానీ ఏమైనా ఉంటే రివ్యూస్ చేయడం, హై లెవెల్ టీమ్కి మీరు పంపించడం, జస్ట్ అంతే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక అబిలిటీ టు ఐడెంటిఫై డీటెయిల్స్ ఫ్రమ్ బ్లర్రీ, అలాగే లెస్ షార్ప్ వీడియోస్ అండ్ ప్రొవైడ్ కరెక్ట్ రెస్పాన్స్. సో బ్లర్ వీడియోస్ కానీ, లెస్ షార్ప్ వీడియోస్ కానీ ఉంటే వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రిక్వైర్స్ హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ స్క్రీన్. సో అవి చూస్తున్నప్పుడు మీకు ఏంటంటే హై లెవెల్ అటెన్షన్ అనేది పెట్టాల్సి ఉంటుంది మీరు వీడియోస్ పైన, ఫోకస్ ఆన్ స్క్రీన్ పైన. సో ఖచ్చితంగా అదైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత విల్లింగ్నెస్ టు వర్క్ ఆన్ ఇంక్రిమెంటల్ టార్గెట్స్ అండ్ గోల్స్ ఆన్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. సో మీకు ఇంక్రిమెంటల్ టార్గెట్స్ అనేవి ఉంటాయి. సో వాటిపైన మీరు ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత వర్క్ చేస్తే అంత మంచిగా మీకు ఇంక్రిమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి.
ఫాస్ట్ పేస్డ్ ఇంప్లిమెంటేషన్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. సో మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికైతే మీరు ఫస్ట్ నుంచి అయితే రెడీగా ఉండాలి. తర్వాత ఒకవేళ మిమ్మల్ని ఎప్పుడైనా కంపెనీకి రమ్మని అడిగితే, కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని కంపెనీకి రమ్మని అడిగితే వెనెవర్ రిక్వైర్డ్, ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు రావాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ఫ్యూ డేస్ అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మిమ్మల్ని వర్చువల్ మీటింగ్స్ అయితే ఉంటాయి మీకు. జనరల్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి మీకు ఆన్లైన్లోనే మీటింగ్స్ ఉంటుంది. జూమ్ మీటింగ్స్ కానీ లేదంటే టీమ్స్లో కానీ మీటింగ్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ కానీ లేదంటే ప్రాజెక్ట్ వర్క్స్ సంబంధించినటువంటి మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు టీమ్స్లో కానీ జూమ్ మీటింగ్స్లో కానీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీ ల్యాప్టాప్ కెమెరా అనేది ఆన్ చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చూసుకున్నట్లయితే అసోసియేట్స్ వర్క్ 24/7 ఎన్విరాన్మెంట్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్. సో ఖచ్చితంగా మీరు 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ అవర్స్ అయితే 9 అవర్స్ ఫర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో బ్రేక్స్ తీసేస్తే 7 అవర్స్ అలా వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచి జాబ్ ఆపర్చునిటీ ఇదైతే. సో మీకు షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి అయితే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. యాజ్ పర్ దేర్ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి 3-4 మంత్స్కి ఒకసారి మీ షిఫ్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో ఒకవేళ అసోసియేట్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్, సో ఒకవేళ అసోసియేట్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తే యాజ్ పర్ అమెజాన్స్ వర్క్ పాలసీ ప్రకారంగా మీకు ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది ఇస్తారు. సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, మీకు మంచి బెనిఫిట్. సో శాలరీతో పాటుగా మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా వస్తాయి. సో దాంతోపాటు అమెజాన్ కంపెనీలో చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకైతే అవన్నీ తెలుస్తాయి. సో ఇక్కడ వీక్ ఆఫ్ చూసుకున్నట్లయితే మీకు ఇది 5 days వర్కింగ్ అనేది ఉంటుంది. మీకు వీక్లీ 5 days వర్కింగ్, 2 days అయితే వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఆ 2 days వీక్ ఆఫ్ వచ్చేసి మీకు సాటర్డే సండే అయితే ఖచ్చితంగా ఉండదు అని కూడా చెప్పలేము. సో ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సో మ్యాక్సిమం అయితే ఉండదు, ఎందుకంటే బిజినెస్ రిక్వైర్మెంట్ సాటర్డే సండేస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో మీకు మిగతా వీక్ డేస్లో ఏవో ఒక 2 days అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ఇస్తారు. సో వీక్లీ మీరైతే 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. సో ఎనీ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇక్కడ ఏది కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ ఆర్ షిఫ్ట్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్స్ అండ్ ఆర్ హాలిడేస్. సో వీటన్నిటికీ మీరు ఓకే అనుకుంటే మీకు అనేది చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇవన్నీ మీకు అప్లికేషన్స్లో అప్లై చేసేటప్పుడు అడుగుతారు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఓకే అని పెట్టండి, ఎస్ అని పెట్టండి. సో ఆల్మోస్ట్ మిమ్మల్ని అయితే కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. సో దాంట్లో అసెస్మెంట్ ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో అమెజాన్లో జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అస్సలు మిస్ చేసుకోకండి గాయస్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.